దేవుడితో పెట్టుకున్నవాడెవడు మనుగడ సాగించలేడు అంటూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఎన్డీఏ నాయకుల సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నేత మాధవ్ గారు ముగ్గురు కలిసి చాలాసేపు మీటింగ్ పెట్టుకున్నారు. నిజానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు 2 గంటల పాటు సమావేశం పెట్టుకున్నారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఎలా బుక్కాయిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు ఎలా పెడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు ఏంటి, దానికి కౌంటర్గా మనం ఎలా తిరుమల లడ్డు ఇష్యూని జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి దాని మీద చాలా కూలంకషంగా చర్చించారు. ఆ చర్చించిన అంశాల మీద కూడా నిన్న కూడా ఒక వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్నారు, పూర్తిగా పొలిటికల్ మీటింగ్. అది సీఎంగా, డిప్యూటీ సీఎంగా కలిసి జరిపినటువంటి మీటింగ్ కాదు. టీడీపీ అధినేత, జనసేన అధినేతలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్వహించిన మీటింగ్ అది. ఇవాళ కూడా 3 పార్టీల నాయకుల మీటింగ్ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారితో కలిపి ఇవాళ మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడారు. నిన్న గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ అడిగారు కదా. మేము నెయ్యి కల్తీ చేయకపోయినా సరే చేశామని మా మీద ఆరోపణ చేశారు. చివరికి సిబిఐ చెప్తుంది మేము యాన్యువల్ ఫ్యాట్ కలపలేదని. పైగా మా వాళ్ళు తప్పు చేసి ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి ఉండేవాళ్ళు కదా, అరెస్టు చేసి ఉండేవాళ్ళు కదా. మా వాళ్ళ మీద కేసులు పెట్టలేదంటే, మమ్మల్ని అరెస్టు చేయలేదు అంటే మేము తప్పు చేయలేదని అర్థం. అందులో యాన్యువల్ ఫ్యాట్ అనే అంశం కూడా నిర్ధారణ కాలేదు. ఎన్డీడీబీ ల్యాబ్ కావచ్చు, ఎన్డీఆర్ఐ ల్యాబ్లో కావచ్చు, ఆ రిపోర్టు ప్రకారం యాన్యువల్ ఫ్యాట్ కలిసిందని, కల్తీ అయిందని నిర్ధారణ కాలేదు. కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తూ, మా మీద ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ మాట్లాడారు. దానికి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కౌంటర్ ఒకసారి చూడండి మీరు. ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. మేము ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేసే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలా లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్ కి సంబంధించింది. చాలా పెద్ద మాట, చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిసరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి మీకు ఒక రికార్డ్ చెప్తాను. 2019 నుంచి 2025 వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె 180 రూపాయల నుంచి 265 రూపాయలు ఉండేది కనీసం ఈ 26కి, ఈ రోజుకి. సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం 420 రూపాయలు ఒక కిలో. 2019 460 రూపాయలు, 2020 21కి 500 రూపాయలు. అలాంటి నెయ్యి వీళ్ళొక్కళ్ళకి మనకి 300 నకిలీ 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది. దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈ రోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్ గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేశారు. చంపేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే వాళ్ళు, కల్తీ చేసి కల్తీ జరగలేదని బుకాయించడంలో వాళ్ళకి అలవాటైన విద్య ఇదంతా కూడా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు చాలా కీలకంగా మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బుకాయింపు రాజకీయాలు, క్యాస్ట్ పాలిటిక్స్, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ని ఎలా ఎదుర్కోవాలి, డైవర్షన్ పాలిటిక్స్ని ఎలా తిప్పికొట్టాలి, కింది స్థాయిలో కమ్మ కాపుల మధ్య తగాద పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని కింది స్థాయిలోకి వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య చిచ్చు రాకుండా
ఎలా ఆపుకోగలగాలి, వీటి మీద చాలా క్లియర్గా ఈరోజు మాట్లాడుకున్నారు. పైగా సిట్ ఇచ్చిన రిపోర్టు మీద కూడా ఈ 3 పార్టీల నాయకులు తమ అసంతృప్తిని వెలగక్కారు. తప్పు జరిగిందని చెప్తుంది. సరే, యాన్యువల్ ఫ్యాట్ అంశం ఒకసారి పక్కన పెట్టేద్దాం. కానీ కెమికల్ కలిపారు, నెయ్యి కాని నెయ్యిని సప్లై చేశారు, పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి టెండర్ ఒప్పజెప్పారు, నిబంధనలు మార్చారు, దానికోసం కొన్ని నిబంధనలు ఎత్తేశారు, కొన్ని నిబంధనలు మార్చేశారు అని చాలా క్లియర్గా సిట్ చెప్తున్నప్పుడు ఆ నిబంధనలు మార్చింది ఎవరు, నిబంధనలు ఎత్తేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉద్యోగులు కాదు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టి వదిలేస్తే అట్ట కేసు ఎవరి మీద పెట్టాలి? నిబంధనలు మార్చిన వాడి మీద పెట్టాలి. నిబంధనలు మార్చింది ఎవరు? ఆనాడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆనాడు అదనపు ఈవో ధర్మారెడ్డి, వీళ్ళు కదా. వీళ్ళని ఎందుకు షార్ట్షీట్లో వీళ్ళ మీద నిందితులుగా వీళ్ళని పెట్టలేదు? దీని మీద అసంతృప్తి. మళ్ళీ తప్పు జరగలేదు అంటే తప్పు జరిగిందని సిట్టే చెప్తుంది. తప్పు జరిగింది, నెయ్యి కాని నెయ్యి వాడారు, అది కూడా 68,000 కేజీల 68 లక్షల కేజీల నెయ్యిని వాడారు, అది కూడా కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి, నెయ్యి కాని నెయ్యి, పాలు లేకుండా వెన్న లేకుండా తయారు చేయబడ్డ రసాయనాల పదార్థం, దాన్ని నెయ్యిగా నమ్మించి 68 లక్షల కేజీలు ఏఆర్ డైరీ నుంచి బోలేబాబా డైరీ నుంచి సేకరించి దాంట్లో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారన్న విషయం సిట్ ఫైండింగ్ చేసింది. మరి సిట్ ఫైండింగ్ చేసిన తర్వాత దానికి కారకులు అయ్యేటువంటి వాళ్ళని వదిలేసి పాత్రదారులను పట్టుకొని సూత్రధారులను వదిలేశారు అనే కాడ కూటమి నాయకులు కీలకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజుకి కూడా అదే, మా వాళ్ళ మీద కేసు పెట్టలేదుగా. ఇప్పుడు కూటమి నాయకులు కూడా అడుగుతుంది అదే, వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? తప్పు జరిగిందని చెప్తున్నావు, తప్పు జరగటానికి కారణమైన వాళ్ళని వదిలేస్తున్నావు. మనం ఇవ్వాలంటే కూటమి నాయకులు మాట్లాడుకుంటున్నారు, కానీ మనం డే 1 నుంచి చెప్తున్నాం, సిట్ రిపోర్ట్ వచ్చిన రోజు నుంచి చెప్తున్నాం. వైవి సుబ్బారెడ్డి పేరెందుకు నిందితుడు లిస్టులో లేరు, ధర్మారెడ్డి పేరెందుకు నిందితుడు లిస్టులో లేరు అంటే ధర్మారెడ్డికి కేంద్ర హోంశాఖతో ఇది సంబంధాలు ఉన్నాయి. అంటే గతంలో కేంద్ర హోంశాఖలో పనిచేశాడు, టీటీడీ అదనపు ఈవో కంటే ముందు. అతనికి సిబిఐ అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తను రక్షించుకోగలిగాడు, తనతో పాటు వైవి సుబ్బారెడ్డిని కూడా రక్షించుకోగలిగాడా? అంటే ఈ సిట్లో సిబిఐ అధికారులు ఉండటం మనకి పాపం అయిపోయిందా? ఒక పాపాన్ని బయట తీసుకురావడంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయా? సో ఏది ఏమైనా ఇవాళ చాలా క్లియర్ కట్ డెసిషన్స్, అంటే అవసరమైతే షార్ట్షీట్ నెంబరింగ్ అయిన తర్వాత దాంట్లో ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయ్యి, పార్టీల తరపున ఇంప్లీడ్ అయ్యి, భక్తుల తరపున ఇంప్లీడ్ అయ్యి వాదన వినిపించాలి. అసలు నిందితుల్ని పట్టుకునేంత వరకు, వాళ్ళ మీద కేసులు నమోదయ్యేంత వరకు పోరాటం చేయాలి. తప్పు జరిగినట్టు నిర్ధారణ అయినప్పుడు తప్పు చేసిన వాళ్ళని వదలకూడదు అనేది ఇవాళ కీలకంగా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ.